చేయలేనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరం చేసి అత్యంత మోసం చేసినటువంటి వ్యవస్థ ఏదన్నా, మోసగించబడినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా అంటే ఎంప్లాయీస్ వ్యవస్థ అని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా టీచర్స్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎవ్రీ 5 yearsకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని వేయడం, ఆ పిఆర్సీ ద్వారా శాలరీస్ అన్ని కూడా రివైజ్ చేయడం కూడా జరుగుతుంది. అలానే ఎవ్రీ 6 monthsకి ఒకసారి డిఏ, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి డిఏ ప్రకటించడం కూడా 6 monthsకి ఒకసారి జరుగుతుంది. ఇవి రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. అయితే 12th పిఆర్సీకి సంబంధించి 2023 జూలై అక్కడ మనము పిఆర్సీని అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2023లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటే 2023 జూలై 12వ తేదీన జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కమిటీని వేసి పిఆర్సీని ఎంత ఫిక్స్ చేయాలా అనే విషయాల మీద ఆ కమిటీని వేయడం కూడా జరిగింది. అయితే ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ని బలవంతంగా రిజైన్ కూడా చేయించినారు. ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలల కాలం జరిగితే ఈ రోజుకి కూడా పిఆర్సీని అనౌన్స్ చేయాలని కానీ, పిఆర్సీకి అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చేయాల్సి వస్తుంది. ఈ రోజు దాకా కమిటీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపించలే. అలానే ఇప్పుడు దాకా ఇన్ని పిఆర్సీలు అనౌన్స్ చేసేటప్పటికి కూడా కనీసం డేట్ అయిపోయిన తర్వాత కొత్త పిఆర్సీని అనౌన్స్ చేయాలనే క్రమంలో ఈ లోపల ఇంట్రీమ్ రిలీఫ్ ఐఆర్ని అనౌన్స్ చేసే పరిస్థితి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఉంటుంది. అది కనీసం ఒక 1 year లోపల ఐఆర్ని అనౌన్స్ ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉండింది గతంలో కూడా. అయితే ఇప్పటికీ 2 సంవత్సరాల 2 నెలలైతే పిఆర్సీ లేదు, పిఆర్సీ మీద కమిటీ వేయడం కానీ లేదు. అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాల 2 నెలల కాలం ఇప్పటికి అయిపోతే పిఆర్సీకి టర్మ్ అయిపోతే ఇప్పటిదాకా కనీసం ఐఆర్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా చూడం. అట్లాంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. అలానే డిఏల సంగతి కూడా 4 డిఏలు ఈ రోజుకి పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతవరకు అయితే డిఏలు అన్ని కూడా కంప్లీట్ చేయాలనో వాటన్నిటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ రోజుకి 4 డిఏలు. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు 4 డిఏలు పెండింగ్ లో పెట్టినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. అదేవిధంగా ఇంకోటి కూడా ఏం చెప్పినారు, అరియర్స్ గురించి. పాత రోజులు కొంచెం అరియర్స్ ఉన్నాయి, అంటే కోవిడ్ సంక్షోభం లాంటి 66,000 కోట్ల నష్టాలు వచ్చినా, అదేవిధంగా మనకి ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అరియర్స్ ఆ రోజు ఉంటే ఆ అరియర్స్ కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే ఆ అరియర్స్ అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు చెప్పి ఆ రోజు ఎంత ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారమే 21,980 కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి మీ గవర్నమెంట్ వచ్చే రోజున మీరు రిలీజ్ చేసినటువంటి పేపర్ ద్వారా మీరు చెప్పినారు. అయితే ఈ రోజు ఆ 21,980 కోట్లు మీరు రిలీజ్ చేస్తారని ఎంప్లాయీస్ అంతా కూడా ఆశిస్తే అది కాస్త ఈ రోజుకి ఏమైంది, 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు అరియర్స్ ని మీరు పెండింగ్ లో పెట్టినారు. అంటే పిఆర్సీ లేదు, కనీసం ఐఆర్ లేదు, డిఏలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవన్నీ పోగా ఈ అరియర్స్ పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఉన్నటువంటి అరియర్స్ కంటే సుమారుగా 9,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రోజు అరియర్స్ ఏర్పడిన పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇవన్నీ కూడా నేనేం చెప్తానంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంప్లాయీస్ కు మంచి చేయలేదని, మేమేదో మంచి చేస్తామని చెప్పి ఎలక్షన్స్ కు ముందు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వచ్చింది. నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో కోవిడ్ 2 సంవత్సరాలు బాధ పెట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఎంప్లాయీస్ కి చేయడం కూడా జరిగింది. అయితే వాటన్నిటిని మేము స్పష్టంగా చెప్పుకోలేకపోయినామా? ఈ కూటమి ప్రభుత్వం వీరు అధికారంలోకి రాకముందు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ముందు ఈ మాటలని వినబడలేదా అని అనిపిస్తుంది. ఈ ఎంప్లాయీస్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 5 సంవత్సరాల్లో చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా, చేయలేనటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కోవిడ్ అన్నా కూడా ఇవ్వడం జరిగింది. వాటిల్లో కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే ఆయన ఏదైతే చెప్పినారో మొట్టమొదటి కేబినెట్ లోనే
27% ఐఆర్ని ఇవ్వడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చెప్తాడు, చాలా సంతకాలు పెడతాడు, క్యాబినెట్ లో ఆయన అన్ని కూడా అప్రూవల్స్ తీసుకుంటాడు, కానీ అమలు చేసేటప్పటికి సంవత్సరాల కాలాల పాటు గడిచే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్ లో 27% ఐఆర్ ఇచ్చి మొట్టమొదటి నెల నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఐఆర్ని కలిపి శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి జూలై 2019 మొదటి నెల నుంచే ఐఆర్ని కల్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎక్కడా కూడా మొట్టమొదటి క్యాబినెట్ లో పెట్టడం కానీ క్యాబినెట్ లో పెట్టిన తర్వాత మొట్టమొదటి నెల నుంచే ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలానే 66,000 కోట్లు కోవిడ్ లో నష్టాలు వచ్చినా కూడా పీఆర్సీకి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా 23% పీఆర్సీని ఆ రోజు మనం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే మామూలుగా 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు 2 డిఏలు పెండింగ్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 10 డిఏలు ఉంటే ఆ 2 డిఏలు ఈ 10 డిఏలు కలిపి మొత్తం 12 డిఏలు క్లియర్ చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలోని కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మరలా కూడా మెన్షన్ చేస్తా ఉన్నాను, 12 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఏ టర్మ్ లో కూడా 5 years టర్మ్ లో 12 డిఏస్ ఇచ్చినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే చూస్తాం. ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు? సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, పేద ప్రజలకు అంకితం అయిపోయినారు, ఎట్లాంటి పరిస్థితుల్లో శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని చెప్తే ఎక్కడా కూడా సంక్షేమం ఆపల, అభివృద్ధి ఆపల, జీతాలు ఆపల, ఏది కూడా అన్ని కూడా చేసినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మనం చూస్తాం. అలానే ఆర్టీసీ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి ఆర్టీసీని ఎప్పటి నుంచో కూడా దాన్ని ప్రభుత్వ పరం చేయమని చెప్పే ఒక డిమాండ్ ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి హామీ మేరకు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దానికి కమిటీలు వేసి 4 ఏళ్లు 3 ఏళ్లు కాలయాపన చేయకుండా కేవలం 6 నెలల లోపలనే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి 53,000 ఎంప్లాయీస్ ని కోవిడ్ లో గనక ఆర్టీసీ అలానే గనక ఉండుంటే సపరేట్ గా కార్పొరేషన్ లోనే కనుక ఉండుంటే అది దివాలా తీసిన పరిస్థితి ఉండేది. ఎక్కడ కూడా ఆర్టీసీ బయట తిరగలేదు కాబట్టి దాన్ని గవర్నమెంట్ లోకి తీసుకొని దాంట్లో ఉండే లాసెస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేసినందువల్ల ఈ రోజు పేదవాడికి సంబంధించినటువంటి ఆర్టీసీని మనం బతికించుకోగలిగినాం. అలానే ఎయిడెడ్ కి సంబంధించి 4,500 మంది ఎంప్లాయీస్ ఉంటే వారందరినీ కూడా గవర్నమెంట్ లోకి తీసుకొని ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లోకి తీసుకున్నాం. అలానే వైద్య విధాన పరిషత్తుకు వచ్చేటప్పటికి 10,500 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్ని వాళ్ళు ఎప్పటి నుంచో కోరిక అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా 010 అకౌంట్ ద్వారా మేము శాలరీస్ తీసుకోవాలనే పరిస్థితిలో వాళ్ళు ఎంతో కాలం నుంచి ఉంటే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ లోకి తీసుకొని వారందరికీ కూడా 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మన స్టేట్ లో 10,117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అలానే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఆ పీఆర్సీని అమలు చేసి శాలరీస్ ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి, ఇంక్రీజ్ చేసే పరిస్థితి గతంలో ఉండింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏదైతే 11th పీఆర్సీని మనం అనౌన్స్ చేసినామో అనౌన్స్ చేసిన రోజే రెగ్యులర్ ఎంప్లాయీస్ మాదిరిగానే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 10,117 మందికి కూడా ఆ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసి వారికి జీతాలు పెంచినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. దానివల్ల ఎంత శాలరీస్ పెరిగినాయో తెలుసా? ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేటప్పటికి 37,100 రూపాయలుండే జీతాలు 57,100 రూపాయలకు పెరిగినాయి. అదే డిగ్రీ లెక్చరర్స్ కి వచ్చేటప్పటికి 61,960 రూపాయలకు పెరిగినాయి. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ కూడా ఏం చేస్తున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళకి 10 నెలలు మాత్రమే ఇచ్చే జీతాల్ని జగన్మోహన్ రెడ్డి గారు 12 months వాళ్ళ దగ్గర మనం వర్క్ చేయించుకుంటా ఉన్నాం, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో వాళ్ళకి 12 నెలల పాటు జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 20 సంవత్సరాల నుంచి వారందరూ కూడా నిరీక్షిస్తా ఉన్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు పనిచేస్తా ఉన్నాం, వారితో పాటు మాకు జీతాలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు వారి కోసం జీవో నెంబర్ 114 తీసుకొని రావడం గానీ ఈ 10,117 మందిని రెగ్యులర్ చేయాలన్న ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి అనేక డిపార్ట్మెంట్స్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ మిగిలిపోయినాయి. ప్రధానంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిగిలిపోయింది. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని నిట్ట నిలువున మోసం చేసి వాళ్ళని నడ్డి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి మీకు తీసుకొని వచ్చినారు. దానికి జీవో కంప్లీట్ అయిపోయింది, అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ గవర్నర్ ఆమోదం కానీ అన్ని కూడా అయిపోయినాయి. కానీ అన్ని పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ రోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి
వాళ్ళని రెగ్యులర్ చేయకుండా సగం ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత కూడా ఈ రోజు మీరు వారందరినీ కూడా మిగిలిన వారిని రెగ్యులర్ చేయకుండా వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ బాధ అంతా ఇంత కాదు, అటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అలానే సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి 1,36,000 రెగ్యులర్ ఉద్యోగాలని సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఎక్కడ కూడా చడి చప్పిడి లేకుండా వాటన్నింటినీ కూడా 1,36,000 ఉద్యోగాలని ఫిల్ చేయడం కానీ, వారందరికీ కోవిడ్ ఉన్నా కూడా వారందరికీ కూడా శాలరీస్ అన్ని రెగ్యులర్ చేసిన పరిస్థితి కూడా మనం ఆ రోజు చూసినాం. ఈ రోజు మీరు మెగా డిఎస్సి అని చెప్పి మొట్టమొదటి కేబినెట్ లో నేను సంతకం పెట్టినాను 16,000 ఉద్యోగాలకు సంబంధించి అని చెప్పినారు. 16 నెలలు అవుతా ఉంది. 16 చెరువుల నీళ్లు తాగిస్తా ఉన్నారు. ఈ రోజుకి కూడా ఎక్కడైనా కూడా ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారా, లేకపోతే మళ్ళా ఏదో ఒక విధంగా పెండింగ్ లో పెడతారా అనే పరిస్థితి ఉంటే ఆ రోజు 1,36,000 ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే టెన్యూర్ లో ఒకే నోటిఫికేషన్ ద్వారా 1,36,000 ఉద్యోగాలని ఫిల్ చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అన్ని ఉద్యోగాలను మనం కూడా చూడగలిగినాం. అలానే పారిశుద్ధ్య కార్మికులకి కేవలం గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే 8,000 నుంచి 16,000 రూపాయలకి జీతాలను పెంచినాం. అలానే ఆశా వర్కర్లకి 40,000 మంది ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు జీతం చేసినాం. వెలుగు యానిమేటర్లకి కేవలం 3,000 రూపాయలతో వాళ్ళు పనిచేస్తా ఉంటే వాళ్ళ జీతాన్ని 10,000 చేసినాం. హోం గార్డులకు జీతాలు పెంచినాం. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచినాం. ఇవన్నీ కూడా ఏదైతే పాదయాత్రలో కానీ ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నింటినీ బేస్ చేసుకుని ఎంప్లాయీస్ కి ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ కూడా న్యాయం చేసినటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారిలో గవర్నమెంట్ లో చూసినాం. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది. ఈ విఆర్ఓలకు సంబంధించి వాళ్ళు ప్రమోషన్స్ కావాలా అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతా ఉంటే టీడీపీ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా వాళ్ళ కనీసం ప్రమోషన్స్ కూడా ఇలా. అలాంటిది సీనియర్ అసిస్టెంట్స్ కు సంబంధించినటువంటి పోస్టులో తప్పనిసరిగా విఆర్ఓలకి 40% కోటాని కేటాయించి ఆ పరంగా అర్హులైనటువంటి ప్రతి విఆర్ఓకు కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కనపడుతుంది. అంతకుముందు ఎప్పుడు కూడా విఆర్ఓలకు ప్రమోషన్స్ అన్నవి లేవు. అలానే విఆర్ఏలు ఉన్నారు. ఆ విఆర్ఏలకైతే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 2008లో 10,000 మంది విఆర్ఏలకి విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇస్తే ఆ రోజు నుంచి కూడా 2008 నుంచి 2021 దాకా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితే లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైనటువంటి వారందరికీ కూడా 2019 ఎండింగ్ లో అందరికీ కూడా విఆర్ఏలందరికీ కూడా విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు దక్కినటువంటి పరిస్థితి ఉంది. అలానే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 93,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరి దయాదాక్షిణాల మీద ఆ కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు పెడితే ఆ కాంట్రాక్టర్ కి ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి, ఆయనకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు తీసేసే పరిస్థితి, పిఎఫ్లుండవు, ఈఎస్ఐలుండవు. ఏ పరిస్థితుల్లో కూడా బిక్కుమంటూ గడుపుతున్నటువంటి 93,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు సంబంధించి ఒక ఆప్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి వారికి రెగ్యులర్ గా 1వ తారీఖున జీతం ఇవ్వడంతో పాటు పిఎఫ్ గాని ఈఎస్ఐ గాని అన్ని బెనిఫిట్స్ ఇవ్వడం కానీ ఒక భద్రత, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా వారికి ఒక భద్రతనిచ్చినటువంటి వ్యవస్థను తీసుకొని వచ్చి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను కూడా దగ్గరకు తీసుకున్నటువంటి చరిత్ర కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఈ రోజు మరలా మీరు ఆప్కాస్ వ్యవస్థను తీసేసి మరలా మీరు దళారీల చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఎవరైతే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారి చేతుల్లో ఈ ఆప్కాస్ వ్యవస్థను తీసేసి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు సంబంధించి సుమారుగా 93,000 మంది జీవితాలని వాళ్ళ చేతుల్లో పెట్టడానికి మీరు ఈ రోజు ప్రయత్నిస్తా ఉన్నారంటే మీరు ఏ విధంగా ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తా ఉన్నారనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. అలానే యూనివర్సిటీ టీచింగ్ అసిస్టెంట్ కి సంబంధించి అయితే జీవో నెంబర్ 110 తీసుకొని వచ్చినాం, జీవో నెంబర్ 110. దాని ద్వారా వారికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ హోదాని ఇవ్వడంతో పాటు శాలరీస్ ను కూడా సుమారుగా 19,500 రూపాయల దాకా శాలరీస్ వాళ్ళకు ఉంటే 57,750 రూపాయల వరకు కూడా వారికి జీతాలు పెంచినటువంటి పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే కనిపిస్తుంది. అలానే ఒక మాట చెప్పినామన్న ఆలోచనతో సిపిఎస్ ని తీసేస్తే ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదని తెలిసినా కూడా జీపీఎస్ వ్యవస్థను తీసుకొని వచ్చి మినిమం గ్యారంటీ కింద 50% పెన్షన్ వాళ్ళకు వచ్చేటట్టుగా, అలానే పిఆర్సీ ఒకటి అమలు చేయలేకపోయినా కూడా డిఎల్ అన్నిటిని కూడా యాడ్ చేయడం కానీ ఇవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ జీపీఎస్ ని తీసుకొని వచ్చి దాంట్లో కూడా నేను ఫైనాన్షియల్ గా కొంచెం బెనిఫిట్ అయిన తర్వాత ఇంకొన్ని బెనిఫిట్స్ పిఆర్సీని కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసేదానికి చూస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అలాంటి వ్యవస్థని జీపీఎస్ ని తీసుకొని వస్తే మీరేం చెప్పినారు? సిపిఎస్ జీపీఎస్ కంటే
బెటర్ గా ఉండేలాగా ఓపీఎస్ ని తీసుకొని వస్తామని చెప్పి మీరు గాని పవన్ కళ్యాణ్ గాని హామీ ఇచ్చి ఈ రోజు ఉన్నటువంటి జీపీఎస్ ని కూడా తీసేసి అసలు ఆ సిపిఎస్ లో ఎంత పెన్షన్ వస్తుందో తెలియదు. దాంట్లో కనీసం డిఎల్ యాడ్ కావు, పిఆర్సీ యాడ్ కాదు. అలానే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేకుండా ఏదైతే పెన్షన్ తీసుకునే రోజు ఎంతైతే పెన్షన్ వస్తుందో అతను మరణించేంత వరకు కూడా అదే పెన్షన్ తీసుకున్నటువంటి సిపిఎస్ లోనే ఈ రోజు మీరు కొనసాగిస్తా ఉన్నారంటే ఎంప్లాయీస్ ని మీరు ఎంత మోసం చేస్తా ఉన్నారన్నది మీ మనసు కూడా అర్థమవుతుంది. అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి తీసుకునేటప్పటికీ వాళ్ళకి కోవిడ్ లో జరిగినటువంటి కష్టాలు ఇవన్నీ ఉంటాయన్న ఆలోచనతో రిటైర్మెంట్ ఏజ్ ని కూడా 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ కి తీసుకురావడం కానీ, అలానే యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి అయితే 62 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ కి తీసుకొచ్చినటువంటిది కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చూస్తాం. అలానే చైల్డ్ కేర్ లీవ్స్ కి సంబంధించి మహిళలు వాళ్ళ పిల్లల్ని పెంచుకునేదానికి దీనికి సంబంధించి అంతకుముందు గవర్నమెంట్ లో కేవలం 60 రోజులు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఈ చైల్డ్ కేర్ లీవ్స్ ని మనం కొంచెం పెంచగలగాల అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా 60 రోజుల నుంచి 180 రోజులకి చైల్డ్ కేర్ లీవ్స్ ని పెంచి మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు ఏ మహిళా టీచర్ కూడా, ఏ మహిళా ఎంప్లాయీ కూడా మర్చిపోలేదు. అలానే రెగ్యులర్ గాని, కాంట్రాక్ట్ గాని, అవుట్ సోర్సింగ్ గాని ఉన్నటువంటి మహిళా ఎంప్లాయీస్ అందరికీ కూడా 5 సాధారణ అదనపు సెలవులను కూడా మనం ఇచ్చినటువంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే చూస్తాం. ఇంకొక విషయం కూడా మీ అందరికి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రమోషన్స్ కోసం వాళ్ళ డిపార్ట్మెంట్ పరీక్షలు రాయాల్సి ఉంటే టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళకు ప్రమోషన్స్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో నెగటివ్ మార్క్స్ విధానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గతంలో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత ఆ నెగటివ్ మార్క్స్ విధానం ఏ రాష్ట్రంలో కూడా లేదు. దీనివల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రమోషన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారన్న ఆలోచనతో ఆ నెగటివ్ మార్క్స్ తీసేసి మామూలుగా డిపార్ట్మెంట్ పరీక్షలు పెట్టడం వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సులభంగా ప్రమోషన్స్ కల్పించే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎంత హరాస్మెంటో చూడండి. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఈ నెగటివ్ మార్క్స్ విధానాన్ని డిపార్ట్మెంట్ పరీక్షల్లో తీసుకొని వచ్చి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఆయనకున్నటువంటి కోపాన్ని, ఆయనకున్నటువంటి ద్వేషాన్ని మనం చూసినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ఆ నెగటివ్ మార్క్స్ విధానాన్ని కూడా తీసేసిన పరిస్థితి. అలానే నాడు నేడు ద్వారా అదొక గొప్ప పథకం. మన ఎవరో ఒక మంత్రి అంటా ఉన్నారు నాడు నేడులో డబ్బులు తగలేస్తున్నారని. కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలివితేటలు జ్ఞానం ఉండాలా. గతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు కింద ఎప్పుడు కూడా ఫ్లోరింగ్ ఉండేది కాదు, పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో తెలియదు. కనీసం మహిళా టీచర్లు బాత్రూమ్కి వెళ్లాలంటే పక్కిళ్లలోకి పోయేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డలు కనుక స్కూల్కి వెళ్తే మంచినీళ్లు తాగితే బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని మంచినీళ్లు కూడా సాయంత్రం దాకా తాకుండా ఉన్నటువంటి దుర్భరమైనటువంటి రోజులు మనం చూసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాడు నేడు ద్వారా అద్భుతంగా స్కూల్స్ ని డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. చక్కగా వాష్రూమ్స్ మన ఇళ్ల కంటే కూడా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మంచినీళ్లు తాగాలని ఆర్ఓ సిస్టమ్స్ ని తీసుకొని వచ్చారు. ఫ్యాన్స్, లైట్స్, డిజిటల్ బోర్డ్స్, ఈ విధంగా అద్భుతమైనటువంటి స్కూల్స్ ని మనం డెవలప్ చేసుకొని ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ ని తీసుకొని రావడం వల్ల ప్రతి టీచర్ కూడా, ప్రతి ఎంప్లాయీ కూడా స్వేచ్ఛగా, సంతోషంగా వర్క్ చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? వాటన్నింటినీ కూడా మెయింటెనెన్స్ లేకుండా ఈ రోజు మరలా పాత రోజులని తిరిగి పరిస్థితి మీరు రోజు మనం తీసుకొని వచ్చినారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? అలానే 117 జీవో తీసుకొని వచ్చిన దానివల్ల గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సుమారుగా 8,000 మంది ఎస్జిటీలకి ఒకేసారి ప్రమోషన్స్ వచ్చినాయి. 8,000 మంది ఎస్జిటీలకి ఎందుకు వచ్చినాయి? 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ తో మనం టీచ్ చేయించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 117 జీవో తీసుకొని రావడం వల్ల 8,000 మందికి సింగిల్ టైం ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్ ఇచ్చినాం. అలానే హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చినారు. ప్రతి హై స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ ఉండాలా, పేద విద్యార్థులకి అలానే గ్రామీణ విద్యార్థులకి ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చిన దానివల్ల 1792 మందికి మనం పీజీటీలుగా అవకాశం ఇచ్చినాం. మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజు ఈ హై స్కూల్ ప్లస్ అన్నింటినీ కూడా రద్దు చేయాలని మనం భావిస్తే వైఎస్ఆర్సీపీ కొంత తిరుగుబాటు చేసిన తర్వాత ఈ ఒక్క సంవత్సరానికి హై స్కూల్ ప్లస్ ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ఈ వ్యవస్థను కూడా మీరు నాశనం చేసే పరిస్థితి కనపడతా ఉంది. అలానే సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకొని వచ్చినాం. సిబిఎస్ఈ సిస్టమ్ లో 502 స్కూల్స్ ని సిబిఎస్ఈ ఫస్ట్ ఫేజ్ లో తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇంకొక 1000 స్కూల్స్ ని సిబిఎస్ఈలోకి తీసుకురావాలనుకున్నాం. అలా సిబిఎస్ఈలోకి తీసుకొని వచ్చిన దానివల్ల ఇంటర్మీడియట్ దాకా దాంట్లోకి ఉంటే దాంట్లో మనకు సుమారుగా
10,000 మంది టీచర్స్ కి మనము పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. జిల్లా పరిషత్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ప్రమోషన్స్ లేక కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే ఈ సిబిఎస్ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారందరికీ కూడా ఆల్మోస్ట్ చాలా మందికి పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక మంచి వ్యవస్థ సిబిఎస్ఈని తీసుకొని రావాలన్న ఆలోచనతో 502 సిబిఎస్ఈ స్కూల్స్ ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి మరి ఇంకొక 1000 సిబిఎస్ఈ స్కూల్స్ ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతా ప్రపోజల్స్ రెడీ చేస్తే మీరు ఏం చేస్తున్నారు? ఈ ఉన్నటువంటి సిబిఎస్ఈ వ్యవస్థను రద్దు చేసేస్తున్నారు. సిబిఎస్ఈ మనకు అవసరం లేదు, పేద బిడ్డలు ఈ విధంగా చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో చిన్న చిన్న స్కూల్స్ లో చదువుకుంటే చాలా అన్న ఉద్దేశంతో మీరు మళ్ళా పాత రోజులకే తీసుకొచ్చి ఉన్న వ్యవస్థను కూడా సిబిఎస్ఈ వ్యవస్థను రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం మొన్న ఈ మధ్య. అదేవిధంగా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, లాంగ్వేజ్ పండిట్స్ 20 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారండి. వాళ్ళని స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్ ఇవ్వమని, వారికి దానికి తగినటువంటి శాలరీస్ ని పెంచాల్సి వస్తుందని చెప్పి 20 సంవత్సరాల వాళ్ళ కళని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినటువంటి పరిస్థితి. ఏకంగా 10,224 మంది లాంగ్వేజ్ పండిట్స్ ని సింగిల్ షాట్ లో వారందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్ ఇచ్చి వారందరికీ దానికి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్స్ ని పెరగడం కానీ, అలానే వారందరికీ స్కూల్ అసిస్టెంట్ హోదాని ఇవ్వడం కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే జరిగింది. అలానే పీఈటీలు అయితే 2,659 మంది పీఈటీలు ఉంటే వారందరూ కూడా స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్, ఫిజికల్ డైరెక్టర్స్ గా ప్రమోషన్స్ కావాలని అడుగుతా ఉంటే వారందరినీ కూడా ఫిజికల్ డైరెక్టర్స్ గా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉంది. అలానే మీరు ఇంకొక విషయం సింపుల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 5 సంవత్సరాల పీరియడ్ లో 25,000 మంది టీచర్లకి ఏదో ఒక రకమైనటువంటి ప్రమోషన్స్ వచ్చినాయి. మీరు చరిత్ర తీసుకోండి, రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కూడా తీసుకోండి, ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, 25,000 మంది టీచర్స్ కి ఒక్కసారిగా ఈ 5 years tenure లో ప్రమోషన్స్ ఏదో ఒక రూపంగా కల్పించినామంటే ఎంత అద్భుతమైనటువంటి, ఎంత ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినారనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 98 డిఎస్సి పెట్టి ఆ రోజు సుమారుగా 4,500 మందికి రకరకాల కారణాలతో వారందరూ క్వాలిఫై అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని రోడ్డును పడేస్తే 25 సంవత్సరాల తర్వాత ఆ 4,500 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనసు ఆయన దగ్గరికి తీసుకెళ్లినటువంటి ఏ సమస్యను కూడా అది చేయగలిగిందైతే ఇమీడియట్ గా చేసేయండి, పాపం కొన్ని కుటుంబాలు బాగుపడతాయని చెప్పినటువంటిది మనం చూస్తాం. 25 సంవత్సరాల తర్వాత 98 డిఎస్సిలో ఉండే వారందరికీ కూడా 4,500 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. 15 సంవత్సరాల క్రితం 2008 డిఎస్సిలో 2,159 మంది క్వాలిఫై అయ్యి కూడా వాళ్ళు జాబ్లో చేరలేకపోతే రకరకాల కారణాల వల్ల వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చూస్తా ఉన్నాం. అలానే మోడల్ స్కూల్ సిబ్బంది వాళ్ళు మాకు 010 అకౌంట్ ద్వారా శాలరీస్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉంటే దాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే వైద్య ఆరోగ్య శాఖలో అయితే 53,000 పోస్టులని రిక్రూట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వర్క్ ఈజీగా ఉండాలా, వాళ్ళ మీద వర్క్ ప్రెషర్ ఉందన్న ఉద్దేశంతో అన్ని ఉద్యోగాలను కూడా మనం అక్కడ ఫిల్ చేసినటువంటిది చూస్తా ఉన్నాం. అలానే జిల్లా పరిషత్తు, గవర్నమెంట్ ఈ రెండింటికి సంబంధించి స్కూల్స్ వ్యవస్థలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది. ఎంఈఓ పోస్టుల విషయంలో ఒక డిఫరెన్స్ ఉంటే కొన్ని దశాబ్దాల నుంచి వారికి ఆ పోస్టులు ఫిల్ చేయకుండా, ఎంఈఓ పోస్టులు ఫిల్ చేయకుండా వారి గొడవని అట్నే పెంచి రావణ కాష్టం లాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు 2 ఎంఈఓ సిస్టమ్లు తీసుకొని వచ్చి ఎంఈఓ 1, ఎంఈఓ 2 అని 673 కొత్త ఎంఈఓ పోస్టులు క్రియేట్ చేసి జిల్లా పరిషత్కు ఒక ఎంఈఓ, గవర్నమెంట్ కు ఒక ఎంఈఓ తీసుకోండి అని చెప్పి వాటిని చెప్పి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనతను కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే చూస్తాం. ఎవరు కూడా వాళ్ళ బాధను ఎవరు కూడా గుర్తించాల. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అలానే ఎంపీడీఓలు అయితే 25 years నుంచి ఎంపీడీఓలు మండలంలో ఉండే డెవలప్మెంట్ ఆఫీసర్స్ 25 years నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఉంటా ఉన్నప్పుడు డిఎల్డిఓ అనే కొత్త డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ ని ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఎంపీడీఓలు అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చూస్తాం. అలానే సర్వే ఎంప్లాయీస్ 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రమోషన్స్ కావాలని అడుగుతా ఉంటే కొత్త పోస్టులు 405 పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చూసినాం. ఇలా అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలించినా కూడా వీటిల్లో ఏ ఒక్కటి కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. అన్ని రీఫార్మ్స్ తీసుకురావడం కానీ, ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి అన్ని బెనిఫిట్స్ సంబంధించినటువంటి చేయడం కూడా. రెండోది, ఎంప్లాయీస్ మీద ఎక్కడా కూడా ప్రెషర్ లేదు. కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతాన్ని చూడొద్దు, పార్టీలను కూడా చూడొద్దు. మా పార్టీ వాళ్ళు వచ్చినా కూడా కూర్చొని పెట్టి మాట్లాడి పంపించండి, కానీ మీ మనసుకి ఏది మంచిదైతే ఆ పని చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చూస్తే ఈ రోజు
ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పచ్చ బిల్ల పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే పనిచేయాలా, లేకుంటే మీ బట్టలు కూడా తీస్తామని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎంప్లాయీస్ అంతా కూడా బిక్కుమంట పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే పనిచేయాలంటే రేపొద్దున టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మేము జైలు పాలు కావాల్సి వస్తుందని ఈ రోజు ప్రతి ఆఫీసర్ కూడా బాధపడతా ఆ ఒత్తిడిలో ఈ రోజు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నోటుకు వచ్చినట్టు తిరుగుతా ఉన్నారు ఎంప్లాయీస్ అందరినీ కూడా. ఈ టీడీపీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, లీడర్స్ కానీ ఈ రోజు అత్యంత దారుణమైనటువంటి భాషను మనం ఈ రోజు మాట్లాడే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మీకు ఇంకోటి కూడా, సచివాలయ వ్యవస్థను తీసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ స్టాఫ్ తో ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు. ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంతకుముందు వాలంటీర్స్ చేస్తే ఈరోజు సచివాలయ స్టాఫ్ తో, రెగ్యులర్ స్టాఫ్ తో చేయిస్తా ఉన్నారు. పాపం అయినా కూడా వాళ్ళు ఉదయాన 5 గంటలకల్లా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి 1వ తేదీన జీతాలు ఇచ్చి కష్టపడి ఆ రోజు సాయంత్రం దాకా వాళ్ళు పనిచేసి వస్తే ఆ తర్వాత రోజు ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తాయి వాళ్ళకి. మీకు పెన్షన్ అందిందా, పెన్షన్ ఇస్తే మీ దగ్గర లంచం తీసుకుని ఉంటే 1 నొక్కండి, లంచం తీసుకోకపోతే 2 నొక్కండి. ఇలాంటి ఆప్షన్స్ అన్నది ప్రతి ఫోన్కి వెళ్తుంటే వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు ఏదో ఒకటి నొక్కుతా ఉన్నారు. ఆ నొక్కిన తర్వాత కొంతమంది సచివాలయ స్టాఫ్ మీద ఎంక్వైరీ కోసం మొన్న ఈ మధ్య ఆఫీసర్స్ ని పంపిస్తే వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఒక కమిటీని వేస్తే తీరా వాళ్ళని వెళ్ళి అడిగితే మీరు లంచాలు ఇచ్చినారా అడిగితే లంచాలు మేమెందుకు ఇచ్చినాం, మాకేదో ఫోన్ వచ్చింది, ఏదో నొక్కమన్నారు, ఏదో నొక్కినాం అని చెప్పినారు. ఆ విధంగా సచివాలయ ఎంప్లాయీస్ ఈ రోజు ఉదయాన్న 5 గంటలకే లేచి ఫీల్డ్ లోకి వెళ్లి వాళ్ళంతా కూడా పెన్షన్స్ పంచుతా ఉంటే వాళ్ళను అవమానించే పరిస్థితి ఈ రోజు మీరు తీసుకొని వస్తా ఉన్నారు. వాళ్ళ మీద కమిటీలు వేస్తా ఉన్నారు. ఆ వ్యవస్థలో ఉండే వాళ్ళని వాచ్మెన్ డ్యూటీల దగ్గర నుంచి, అటెండర్ల డ్యూటీ దగ్గర నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకొచ్చినారన్న ఒకే ఒక్క కోపంతో, ద్వేషంతో ఈ రోజు వాళ్ళ దగ్గర అన్ని రకాల పనులు చేయించడం, ఎప్పుడు ఆ వ్యవస్థను తీసేస్తారో, ఆ వ్యవస్థలో ఉండే వాళ్ళని ఏ విధంగా ఎక్కడికి పంపిస్తారో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు మనం వాళ్ళ దగ్గర నుంచి గమనిస్తా ఉన్నాం. వాళ్ళకు ఒక గౌరవం అన్నది కూడా కనిపించట్లా. ఈ రోజు ఎంప్లాయీస్ అంతా కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు. ప్రధానంగా టీచర్స్ అయితే ఎన్ని రకాలైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి యాప్ల గొడవ కావచ్చు, వారికి సంబంధించి మార్క్స్ కరెక్షన్ దగ్గర నుంచి వారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళ చదువు వాళ్ళని చెప్పుకోనికుండా వాళ్ళని ఈ రోజు హింస పెడతా ఉన్నటువంటి తీరును చూస్తా ఉంటే టీచర్లు కళ్ళమ్మడి నీళ్లు వస్తా ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమీ ఇవ్వకుండా వారిని ఈ విధంగా హింస పెడతా ఉంటే ఈ రోజు చెప్పుకోలేక, ఒకవేళ మాట్లాడితే ఏ ఎంప్లాయీ అయినా, ఏ టీచర్ అయినా కనుక ఈ రోజు మాట్లాడితే వాళ్ళని ఎక్కడ సస్పెండ్ చేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో పడేస్తారన్న భయంతో బిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ గానీ, టీచర్స్ గానీ ఒక స్వేచ్ఛ అనేది ఉండింది. ఈ రోజు కనీసం ఒక మాట చెప్తే కూడా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఇకపోతే ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగినాయి. మీరు 100 సంవత్సరాల్లో కూడా చేయలేరని చెప్పి నేను చెప్పిన ఇది నా మాట కాదు. ఈ రోజు ప్రతి కామన్ ఎంప్లాయీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అవన్నీ కూడా చేసినారు, చంద్రబాబు నాయుడు గారు అయితే చేసే పరిస్థితి లేదని నేను బ్రీఫ్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు చెప్పినటువంటి కొన్ని హామీలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఆ హామీ గురించి కనీసం ఈ రోజు ఆలోచించే పరిస్థితి కూడా కనిపించట్లా. మొట్టమొదటిది ఏమన్నారు, రాగానే ఐఆర్ ఇస్తానన్నారు. ఇచ్చారా? దాని గురించి ఆలోచనలే. మంచి పిఆర్సీ అన్నారు. మంచి పిఆర్సీ తర్వాత విషయం, ముందు కమిటీ వేయాల. ఆ కమిటీ వేసిన తర్వాత కనీసం మీకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకొక 1.5 year కావాలా. ఇప్పటికే 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి అయిపోయింది. ఇంకొక 1.5 year అంతే మీకు కమిటీ వేసిన తర్వాత పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలే. ఈ రోజుకి కూడా మీరు పిఆర్సీ కమిటీ వేస్తారా లేదా? మొన్న కూడా కేబినెట్ మీటింగ్స్ పెట్టుకున్నారు, కానీ దీని గురించి ఊసే లేదు. ఎప్పుడు వేస్తారో కూడా కమిటీలు తెలియని పరిస్థితి ఉంది. బకాయిల గురించి 30,000 కోట్లకు బకాయిలు పేరుకుపోయినాయి. డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఓపీఎస్ అమలు చేస్తానన్నారు, దాని గురించి ఆలోచించట్లా. పెన్షనర్లకైతే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, దాని గురించి మీకు అసలు ఊసే కనిపించట్లా. ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఈరోజు ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతామన్నారు, దాని గురించి ఆలోచించట్లా. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సంక్షేమ పథకాలు దేవుడికి ఎరుగు. ఆ ఆప్కాస్ వ్యవస్థనే తీసుకొచ్చి ఆ దళారీల చేతిలో మీరు వాళ్ళని ఎంతని ఆప్కాస్ ఎంప్లాయీస్ అందరినీ పెట్టి ఎప్పుడు వాళ్ళని ఓడబెరుకుతారో కూడా తెలియనటువంటి పరిస్థితిని మీరు తీసుకురాబోతా ఉన్నారు. అదేవిధంగా వాలంటీర్లకైతే 10,000 రూపాయల జీతాలు
ఇస్తానన్నారు. 2,30,000 మంది వాలంటీర్లని 10,000 రూపాయల జీతం కాదు కదా, వాళ్ళ జీతాల నుంచి ఓడబెరికి ఈ రోజున రోడ్డు మీద పడేస్తున్నారు. 2,30,000 కుటుంబాలు ఈ రోజు అల్లాడిపోతా ఉన్నాయి. ఆ విధంగా హెల్త్ అసిస్టెంట్స్ ని అయితే బలవంతంగా తొలగిస్తా ఉన్నారు. సచివాలయ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీకు నచ్చనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా నెలల తరబడి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వకుండా వాళ్ళందరినీ మూలబెట్టి అవమానించినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎన్ని వ్యవస్థలను రద్దు చేస్తా ఉన్నారండి మీరంతా కూడా. సిబిఎస్ఈని రద్దు చేసినారు, ఐబీ సిలబస్ రద్దు చేసినారు, టోఫెల్ సెక్షన్ రద్దు చేసినారు, పాల్ ల్యాబ్స్ ని వదిలేసినారు, బైజూస్ ట్యాబ్స్ ని వదిలేసినారు, హై స్కూల్ ప్లస్ ని రద్దు చేయాలనుకుంటా ఉన్నారు. ఎప్పటి నుంచో ఉండింది ఎంటీఎఫ్ సిస్టమ్, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన అని చెప్పి ప్రతి పిల్లోడికి మెయింటెనెన్స్ కింద 10,000 నుంచి 20 రూపాయలు అందిస్తా ఉన్నారు. మీ రోజు ఆ వ్యవస్థను కూడా తీసేసినారు. పాత రోజుల్లో ఎంటీఎఫ్ అని కొత్త స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు, అది కూడా తీసేసినారు. అదేవిధంగా జీవో నెంబర్ 117 రద్దు అన్నారు. సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. వాలంటీర్స్ ని రద్దు చేసినారు, రేషన్ వెహికల్స్ ని రద్దు చేసినారు. జీవో నెంబర్ 114 ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేసే దాన్ని మీరు పట్టించుకోకుండా దాన్ని వదిలేస్తా ఉన్నారు. ఆప్కాస్ ని రద్దు చేయాలని చూస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ లో అక్కడ పిల్లలు సరిగ్గా చేరట్లేదని చెప్పి కోర్సెస్ ను కూడా మీరు ఎత్తిపారేస్తా ఉన్నారు. దానివల్ల చాలా మంది సర్ప్లస్ లోకి వెళ్తా ఉన్నారు. ఆ పేద పిల్లలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అందుబాటులో లేనటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. వాష్రూమ్స్ కానీ, ఆర్ఓ సిస్టమ్ కానీ, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మెయింటెనెన్స్ లేదు. 1,500 రూపాయలు ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ మెయింటైన్ చేసుకునే దానికి, రిపేర్ చేయించుకునే దానికి సోర్స్ ఉంటే ఈ రోజు ఆ పరిస్థితి కూడా కనిపించట్లా. ఒకప్పుడు కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డు కానీ, ఆర్ఓ సిస్టమ్ లో కానీ, ఏదైనా ఫర్నిచర్ కానీ ఏది రిపేర్ ఉన్నా కూడా మనం గనక ఫోన్ చేస్తే 1 డే లోపల స్కూల్ దగ్గరకు వచ్చి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని రిపేర్ చేసే పరిస్థితి ఉంటే ఈ రోజు కొన్ని నెలల తరబడి ఇవన్నిటిని కూడా మూలబడేసిన పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని కూడా, ప్రతి పేద విద్యార్థిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలన్న కారణంతో మీరు వాటన్నింటినీ కూడా ఈ రోజు మెయింటెనెన్స్ లేకుండా మంచి వ్యవస్థలను రద్దు చేసి మీరు ఈరోజు అభివృద్ధి, సంక్షేమం అన్నింటితో పాటు ఉపాధ్యాయులను కానీ, ఉద్యోగులను కానీ ఈ రోజు మీరు మోసం చేసినటువంటి చరిత్ర ఏ ఉద్యోగి కానీ, ఉపాధ్యాయుడు కానీ మర్చిపోలేడు. తప్పకుండా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే అసెంబ్లీ సెషన్స్ లో కూడా మా డిమాండ్స్ అన్ని కూడా ఉద్యోగులకు సంబంధించి కానీ, ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఏవైతే మీరు కమిట్మెంట్స్ ఇచ్చున్నారో ఆ కమిట్మెంట్స్ ప్రకారం మీరు అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఆ ప్రభుత్వ ఉద్యోగుల తరపున, ఉపాధ్యాయుల తరపున పోరాడుతుందని కూడా వైఎస్ఆర్సీపీ తరపున తెలియజేస్తా ఉన్నాను.